హాయ్ హలో నమస్కారం. చేపల కూర వండుతున్నా. చేపలు కేజీన్నర చేపలు తెచ్చాడండి మా అబ్బాయి. దీన్ని చేపల కూర వండుతున్నా పులుసు పెట్టి. చేపల కూర అందరు రకరకాలు చేస్తారు, ఫ్రై చేస్తారు, చేపల పులుసు పెడతారు. కానీ ఫ్రై ఈ సమ్మర్లో ఫ్రై తినద్దని నేను చేపల పులుసు పెడతానండి. ఇప్పుడు చేపలలో ఉప్పు, పసుపు తగినంత, నిమ్మరసం వేసి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కడిగా, తర్వాత నిమ్మరసం వేసి కలిపిన. పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వేసి పెరుగేసి ఇది మొత్తం కలుపుతున్నానండి. ఇట్లా కలుపుకుంటే ఏంటంటే చేప పీసులకు అన్నీ ఇట్లా సమభాగంగా పట్టుకుంటాయి. మనం నూనె ఇవన్నీ మనం బౌల్లో వేసేసరికి ఇదంతా చేపలకు పట్టుకుంటుందండి మంచిగా. చూడండి మంచిగా కలిపిన. ఇప్పుడు ఇది పక్కన పెట్టి దీన్ని ఒక మూట పెట్టానండి. చేపల కూర చేస్తానా. పొయ్యి మీద స్టవ్ మీద కడాయి బౌల్ పెట్టిన. ఇది ఎప్పుడు మేము చేపలు వండుకునే బౌలు, మేము చేపలకే ఉపయోగిస్తాం. ఎక్కడికి ఇట్లా సూప్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఆగు ఎక్కువ ఉంటుంది. ఆయిల్ వేస్తున్నా బౌల్లో. 2 3 4 5 పావులు వేసిన నూనె. అందులో ఒక బగారాకు వేసిన. ఒకటి బగారాకు వేస్తే ఎక్కువ నీసు రాదు. దీంట్లో ఇది ఇది పొడి, ఈ ఆకు నీసు ఎక్కువ వేస్తారు. కొంచెం 2-3 ధనియాలు వేస్తాను. ఒకసారి ఈ మిరియాలు వేసిన. లవంగాలు వేస్తాను ఒక 5 లవంగాలు. ఇది మరాఠీ ధనియాల పొడి. తర్వాత దీన్ని లవంగాలు వేస్తా. యాలకులు లవంగాలు వేసిన, యాలకులు వేస్తాను. ఒక 2 యాలకులు. అన్నీ వేసిందండి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేస్తాను. బాగా కలుపుతాను. చూడండి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోతుంది. ఉల్లిగడ్డ
చేపలలో వేసిన ఉప్పు కాకపోతే కొంచెం వేస్తాను. కొంచెం పసుపు అందులో వేసి పెట్టాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం చేపలలో వేసి కలిపిన, ఇంకా కొంచెం ఒక స్పూన్ అల్లం వేసిన, ఇప్పుడు కలుపుకుంటాను పచ్చివాసన పోయేదాకా అల్లం. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్టును ఇందులో కాల్చిన ఉల్లిగడ్డ, ఒక 4 వెల్లిపాయ రిబ్బలు, కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, ఒక 2 యాలకులు, లవంగాలు వేసిన, ఒక 4 పచ్చిమిర్చి పేస్ట్ పట్టిన. ఎందుకంటే పేస్ట్ వేస్తే కర్రీ చిక్కగా వస్తుంది. చేపలది పులుసు పెట్టుకుంటాం కాబట్టి తింటే కొంచెం పులుసు ఉండాలి కదా, అందుకు పులుసు పెట్టి ఇట్లా చేసుకుంటే మనము చికెన్ కానీ మటన్ కానీ ఏ కర్రీ చేసుకున్నా మనం ఇట్లా చేసుకోవాలి. పచ్చిది కొబ్బరి కానీ పుదీనా కానీ ఇవి పెట్టుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ వస్తుంది, సూపు నీళ్ళు కాకుండా గ్రేవీ వస్తుంది. దీన్ని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఈరోజు నేను మూడు వంటలు చేసి పెట్టాను వీడియోలో. ఒకటి పొద్దుట క్యారెట్ కర్రీలాగానే చేశాను, ఫ్రై లాగా కాకుండా టమాటా వేసి కర్రీ చేసిన. దాన్ని చూశారో లేదో మీరు, చూడకపోతే చూడని వాళ్ళు చూడండి. తర్వాత క్యారెట్ హల్వా చేసిన, పచ్చి కొబ్బరి క్యారెట్ హల్వా. కొంచెం ఒక స్పూన్ కూడా తక్కువ పడుతుంది అన్న చేపలలో వేసిన. కొంచెం లైట్గా కారం వేస్తాను. పచ్చివాసన పోయేదాకా చేసుకోవాలండి. పచ్చివాసన వేయింది. ఇప్పుడు దాంట్లో చింతపండు తీసుకుంటారు కదా, స్టవ్ తక్కువ చేసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. మెత్తగా నానితే పులుసు మంచిగా వస్తుంది. అప్పటికప్పుడు నానబెట్టి మనం చేపల కూరల పులుసు పోయాలంటే పులుసు రాదు. దీన్ని నేను ఒక 3 నిమిషాల ముందే నానబెట్టుకున్నా చింతపండును. చూడండి ఇప్పుడు పులుసు మంచిగా వచ్చింది. ఇందులో పోస్తానా, పులుసు పోస్తానా, మన ఇష్టం. తగినంత పోసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు పులుసు. ఇప్పుడు పులుసు వస్తలేదు చూడండి. అప్పుడు నానబెట్టినా కాబట్టి పులుసు వస్తలేదు. ఇప్పుడు చూడు అట్టిదే చింతపండు, పులుసు లేదు. కాకపోతే కొంచెం పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తాను, కలుపుతాను దీన్ని బాగా. పులుపు ఎట్లున్నదో చూస్తా, కొంచెం టేస్ట్ చూస్తా పులుపు ఎట్లున్నది అనేది. పులుపు మంచిగా ఉన్నాయి కానీ ఉప్పు కలవలేదు.
కొంచెం కల్లుప్పు వేస్తాను. కల్లుప్పు వేస్తే కొంచెం కల్లుప్పు వేస్తాను. చూడండి, కొంచెం కల్లుప్పు వేసిన. ఇప్పుడు దాన్ని సరిపోయేట్టు పులుసు వేసుకోవాలి. అయితే పులుసు పోసిన రెండు పులుసు, కాల్చిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు, కొన్ని ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చెక్కేసి మిక్సీ పట్టిన. ఆ మిశ్రమాన్ని, ఆ పొడిని, ఆ ముద్దను ఇలా వేసిన చేపల కూరలో. ఉల్లిగడ్డ కంపల్సరీ ఉండాలి. ఇలా చేపల కూరలో ఉల్లిగడ్డ, మెంతులు కంపల్సరీ ఉండాలి. అది ఉంటేనే చేపల కూర టేస్ట్ వస్తుంది. ఇది మసిలినాక దాన్ని మనం చేపలు ఇడవాలి. అందులో చేపలు చూడండి ఇట్లా పెట్టిన, ఇవి నానతాయి. ఇవి మసిలినాక మళ్ళీ చేపలు అందులో ఇడుస్తా. అప్పుడు మళ్ళీ మీకు చూపెడతా. ఇక 2 నిమిషాలు మూత పెట్టినండి. గ్యాస్ చల్లారి